ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నిన్ను నడిపించగల సమర్థుడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే భయపడవద్దు, చింతించవద్దు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ పక్షంగా ఉంటాడు. ధైర్యముగా ఉండు. నీ భారం ఏదైతే ఉందో నీ భారాన్నంతటినీ కూడా ఆయనకు అప్పగించండి. అలనాడు ఏలియాను పోషించుటకు దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. సారెపతు విధవరాలిని ఏర్పరిచాడండి. మరి అలనాడు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద కరువు ఏర్పడగా తినడానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియాని ఎలాగ పోషించాడో, ఎలాగా దేవుడు ఏలియాకు తోడయుండి అతడిని నడిపించాడో ఒకసారి మనము జ్ఞాపకం గనక చేసుకున్నట్లయితే, కాకుల ద్వారా ప్రతిరోజు దేవుడు ఏలియాకి ఆహారాన్ని పంపించాడండి. అంత గొప్ప దేవుడు. దేవుని యొక్క మాటకు లోబడిన వ్యక్తి ఏలియా. తాను ఒంటరిగా ఏమీ చేయలేని స్థితిలో, ఏ దారి కనిపించినటువంటి స్థితిలో ఉన్నప్పుడే దేవుడు అతనికి అండగా నిలిచాడండి. ఆ దేవుడే ఈరోజు నీ ప్రతి ఇబ్బందిని, నీ ప్రతి బాధను, నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. నిన్ను ఖచ్చితంగా ధైర్యపరిచి లేవనెత్తుతాడు. పోషణ, బట్టలు, ఇల్లు, డబ్బు, ఉద్యోగము, చదువు అన్నిటిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావా? నన్నెవరు ఆదుకుంటారు, నన్నెవ్వరు కేరు చేయటం లేదు, నన్నెవ్వరు కూడా ఆదరించటం లేదు అన్నటువంటి స్థితిలో నువ్వున్నావా, పరిస్థితిలో ఉన్నావా? దిగులు పడకు. లోకంలో మనుషులు నిన్ను వెలివేసినా నీవు విశ్వసించినటువంటి దేవుడు మాత్రము నిన్ను విడనాడడండి. దేవుని కోసము నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు, అయినా సరే ఈ శ్రమలు ఎందుకు అనే ఆలోచన మాత్రము నీ మనస్సులో ఎప్పటికీ కూడా రానియొద్దు. దేవుని ప్రజలమైనటువంటి మనలని, ఆయన జనాంగమైనటువంటి మనలను ప్రతినిత్యం ఆయన చూస్తూనే ఉంటాడు. మనం ఎలాంటి శోధనలో ఉన్నామో, ఎలాంటి బాధలో ఉన్నామో, మనుషులు మనలను ఎలాగ బాధిస్తున్నారో అన్నీ కూడా ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఎందుకని దేవుడు నాకు సహాయం చేయటం లేదు, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకని నా జీవితంలో కార్యము జరిగించటం లేదు, ఎంతకాలము నేను ఈ మాటలు భరించాలి, లేనిపోని ఈ చెడ్డ మాటలు నుండి నాకు విడుదల లేదా అని చెప్పి బాధపడేవారు అనేక మంది అండి. అయితే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, కృంగిపోవద్దు. ఆయన మన పక్షంగా ఉండగా నరులు మనకి ఏమి చేయగలరండి? ఎవరు కూడా ఏమి చేయలేరు కదా. ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధంగా ఎవరు నిలబడగలరు? మనల్ని బాధ పెడుతుంటే ఆయన ఏమన్నా చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దావీదు ఈ మాటలు సెలవిస్తూ అంటున్నాడు, ఆయన నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నా శత్రువులే కానీ, ఈ నరులే కానీ నన్నేమి చేయగలరు అని దావీదు ఎంతో నమ్మకముగా, విశ్వాసము కలిగి, ధైర్యముగా ప్రభు సన్నిధిలో యొక్క మాటలు చెప్తున్నాడండి. అతడు ఇలాగా చెప్తున్నాడంటే కారణం ఏమిటంటే, దేవుని యందు అతనికి ఉన్నటువంటి ధైర్యము, ప్రార్థనా శక్తి. మనము కూడా ఆయన పైన విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో కూడా మనము గొప్ప కార్యాలు చూస్తాం. ప్రతి ఒక్క సమస్యకు కృంగిపోకుండా ధైర్యంగా గనక మనము నిలబడగలిగినట్లయితే, నీ ప్రతి భారాన్ని దేవుని పైన గనక వేసినట్లయితే, ఓపికతో, విశ్వాసముతో, నమ్మకం కలిగి ఎదురు చూసినట్లయితే ఆయన ప్రతి నీ ప్రార్థనకి జవాబును అనుగ్రహించి కృప దయచేస్తాడండి. నువ్వు ఆత్మీయ జీవితంలో మరింతగా ఎదగాలని, బలపడాలని ఆయన నీ శ్రమలు అనుమతించాడు. కాబట్టి విశ్వాసము కోల్పోకుండా ధైర్యముగా, బలముగా నిలబడు. తన భక్తుల యందు, తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎన్నడూ కూడా అన్యాయం చేయడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఒంటరిగా విడిచిపెట్టడండి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏది ఏమైనా సరే దేవుని కొరకు నిలబడు. ఆయన నీ పక్షంగా ఉంటాడు. ఏలియాను అతని కష్ట సమయంలో విడిచిపెట్టని దేవుడు, దావీదును అతని కష్ట సమయంలో విడిచిపెట్టని దేవుడు. ఆయన నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు కదా. ప్రతి క్షణము, ప్రతి సమయము కూడా నీతోనే ఉంటూ ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు, నీకు చక్కని ఉపదేశాన్ని ఆయన బోధిస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు, భయపడవద్దు. మనం అనేక
అనేక మారులు భయపడిపోతాం, దిగులు చెందుతాం. దేవుడు అంటున్నాడు కదా, నేను నీ పక్షాన ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు ఆయన సెలవిస్తున్నాడండి. కాబట్టి మనుషులను చూసి భయపడవద్దు, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను చూసి భయపడవద్దు, శోధనలను చూసి భయపడవద్దు. దేవుని యందు ధైర్యం కలిగి ఉండు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. నీ జీవితంలో గొప్ప కార్యములను, గొప్ప మేలులను మీరు చూస్తారు. అట్టి ధైర్యము, విశ్వాసము, నమ్మకము కలిగి ప్రభు సన్నిధిలో ఆత్మీయ స్థితిలో సాగిపోదాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు మా పక్షంలో ఉన్నారయ్యా, మేము దేనికి భయపడము నా తండ్రి. మీరు మా పక్షముగా ఉండగా ఏ విరోధి ఇక్కడ మమ్మల్ని ఏమీ చేయలేడు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యంను వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాల్లో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలలో నుంచి విడుదల తెచ్చండి నా తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో నుంచి స్వస్థత, విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత కలుగుతుంది. బిడ్డల పట్ల గొప్ప మేలులను మీరు జరిగించండి. చదువుల్లో మంచి జ్ఞానంను దయచేయండి. వారి ఉద్యోగాల్లో మీరు తోడుండండి. వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు దయచేయండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనులను మీ చిత్తానుసారముగా దీవించి ఆశీర్వదించి ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదుగుటకు, వృద్ధి పొందుటకు మీ యొక్క కృపను అనుగ్రహించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు మీకున్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. మరి ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. ఈరోజు మీరు వెళ్ళు ప్రతి చోట్ల మీ మార్గం అంతటిలో మీరు చేసే పనుల్లో దేవుడు తన యొక్క కృపను మీకు తోడుంచి నడిపించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తన కృపతో నింపి బలపరచునుగాక.